దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వసంపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. యేసు సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25. ప్రియా సర్వసంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఇక మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా కామెంట్స్ రూపంలో మీరు మాకు తెలియపరచండి. తప్పక మీకు ప్రార్థిస్తాను. దేవుడు విజయవంతమైన అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరిగించిన ఆయన్ని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఇంకనూ ఆయన నామాన్ని ఘనపరచిన దేవుని బిడ్డలారా, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని వద్దకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైన మహాప్రభు, మహాదేవుడు, మన దేవదేవుడు. చనిపోయిన క్రీస్తు ఇంకా మరణించాడు. ఆయన యూదా గోత్ర సింహం వలె లేచాడు. ఆయన ఎల్లప్పుడూ సజీవుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎల్లప్పుడూ సజీవుడు కనుక మనం ధైర్యంగా ఆయన మీద ఆధారపడవచ్చును. మన నమ్మకం అంతటినీ ఆయన మీద ఉంచవచ్చును. ఆయన మనలను సంపూర్ణంగా రక్షించగలడు. సదాకాలం నడిపించగల గొప్ప దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన ఆయన అంతం వరకు వారిని ప్రేమించాను, అంతం వరకు నిలబెట్టాను. మన దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించగల సర్వప్రియ జగత్రక్షుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు, విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, మన పక్షాన ఉండి కార్యం జరిగించగల గొప్ప దేవుడు, మరణం వరకు మనలను నడిపించగల గొప్ప దేవుడు, సదాకాలం మన దేవుడై ఉన్నాడు ఆయన. దేవదేవుని బిడ్డలారా, ఒక మనుషుడు పుట్టినప్పుడు అతనికి తల్లి, తండ్రి, సోదరి, సోదరులు ఉండవచ్చును. అతడు ఎదుగుతున్నప్పుడు స్నేహితులు ఉండవచ్చును. వివాహమైనప్పుడు భార్య, బిడ్డలు కలగవచ్చును. అయితే అతనితో అంతం వరకు అనగా నిత్యత్వం వరకు ఉండేది ఎవరు? దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం చూస్తే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానంటున్నాడు ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు. మత్తయి గ్రంథం 28:20. ఎందుకనగా ఆయన సజీవుడు, ఉన్నవాడు, అనువాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడే. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు భక్తుడు. దేవుడి బిడ్డలారా, శత్రు మెషబెత్నోవాను వారు మేము ఆరాధిస్తున్న, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశంలో పడకుండా ఆయన మమ్మలను రక్షించును అని ఘోషించారు దేవదేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, అద్వితీయ సత్య స్వరూపుడు. దేవుడు తన సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించి మనల్ని బలపరిచి, స్థిరపరిచి, విజయవంతులుగా మనల్ని చేయగల గొప్ప దేవుడు, మహాప్రభు, మహోన్నతుడు. దేవుని బిడ్డలారా, మనము ఎదుర్కొను శోధనలను సాహస కార్యములుగా ప్రభు చేయుచున్నాడు. అభ్యంతరపు రాళ్లను అభివృద్ధి కొరకై మెట్లుగా చేయుచున్నాడు. కీడును మేలుగా మార్చుచున్న మహిమాస్వరూపుడు. అధైర్యపడక ధైర్యముగా ప్రభుతో కొనసాగండి. ప్రభు మీ జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యం చేయగల గొప్ప దేవుడే, మహిమాస్వరూపుడైన, సర్వోన్నతుడైన, సమర్థుడు, శక్తిమంతుడు, ఉన్నవాడు, అనువాడు ఆయనే గనక ఆయనకి మనసిప్పి ప్రార్థించండి. ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందండి. ప్రభు కృప నేడు మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సంపూర్ణమైన పరమ తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధి మీ బిడ్డలైన మాతో ఉంచిన ఆయన దినచర్య అంతా మీరు తోడ్పడండి. దినంలో మీ ఆత్మకార్యం జరిగి సోదరులు కీడును మీ బిడ్డలను మమ్మల్ని తప్పించి రక్షించిన ఆయన మా దేవుడవో, మా సర్వాధికారి నీవే, మా ప్రభువో, మా సర్వోన్నతుడు నీవే. ఆది సంభూతుడమైన దేవ, విజయసారథమైన ప్రియ ప్రభా, మీ కృపాకిరణాలు దింపచేసి మీ కృపాభిషేకం మీ బిడ్డలను మాతో కూడా ఉంచి మమ్మల్ని సంరక్షించి, రక్షించి, ఆదరించి
జయ విజయాలు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్.